యు ఆర్ మ్యూటెడ్ ప్రభు. అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రభుజీ. నేను సీనియర్ డివోటీని ఏం కాదు. ఆ నాకేం తెలియదు. అయితే ఆ మీ యొక్క అందరి ఆశీస్సులు నాకు కావాలి. నన్ను ముందుగా ఆశీర్వదించండి. తర్వాత మంగళాచరణం నేను చెప్పమంటారా ప్రభుజీ? ఎవరైనా చెప్తారా ప్రభుజీ? చెప్పండి మీరు చెప్పండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगणललित श्रीविशाखान्वितान् च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेषाशून्यवादी पाश्चात्यदेशतारिणे। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తులందరికీ దండవత్ ప్రణామములు. మనము ఈరోజు కాళీయ దమనము అనేటువంటి విషయాన్ని చర్చ అనేది చేసుకున్నాము. మరి ఈ కాళీయ దమనము అనేది మనకు 10వ స్కందంలో మనకి 2వ భాగంలో 16వ అధ్యాయంలో మనకు వస్తుందన్నమాట. ముందుగా ఈ కాళీయ దమనము అనేటువంటి కాళీయ మర్దనము అనేటువంటి లీలలను మనం చర్చించుకునే ముందు అసలు ఈ కాళీయుడు ఎవరు అనేటువంటి విషయాన్ని ముందుగా మనము చూద్దాం. ఈ కాళీయుడు ఎవరు అనేటువంటి ప్రశ్న మనం వచ్చినప్పుడు గర్గ సంహితలో దీనికి సంబంధించినటువంటి ఒక వివరణ అనేది కలదు. ఒకసారి వేదశిర అనేటువంటి ముని ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అలా ఆయన చాలా రోజులుగా ఆ ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అయితే అక్కడికి అశ్వశిర అనేటువంటి ఒక ముని ప్రవేశిస్తారు. ప్రవేశించినప్పుడు ఈ వేదశిర అశ్వశిరను చూసి, అయ్యా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ నేను తపస్సు చేసుకుంటున్నాను కదా, మరి ఇక్కడికి మీరు రాకూడదు కదా, మరి ఎందుకు వచ్చారు అని ఆయన మీద కొద్దిగా అరుస్తారు. అలా అరిచినప్పుడు అశ్వశిర చెప్తారు, అయ్యా వేదశిర గారు, మరి ఈ యొక్క ప్రపంచమంతా, ఈ విశ్వమంతా, ఈ భూమి అంతా కూడా విష్ణు భగవానునిదే. మరి ఎవరైనా ఎక్కడికైనా వచ్చి తపస్సు చేసుకోవచ్చు, మరి ఎందుకు మీరు ఇలా సర్పంలాగా మరి బుసలు కొడుతున్నారు? కాబట్టి వేదశిర గారు మీరు సర్పంగా అయిపోండి అని అశ్వశిర గారు శాపం ఇస్తారు. అయితే మరి వేదశిర మరి ఊరుకుంటారా? ఆయా ముని కూడా అశ్వశిరకి నువ్వు కాకిలా అయిపో అని మరి శాపం అనేది, శాప ప్రతిశాపాలు ఇద్దరు ఇచ్చుకుంటారు. ఆ విధంగా అశ్వశిల కాకి అయిపోయి కాకాభూషణుడు అనేటువంటి పెద్ద పండితుడయ్యారు. వేదశిర సర్పం అయి ఆయనే మనకు కాళీయుడుగా వస్తారన్నమాట. ఇంకా మనము దీని గురించి ఇంకా చర్చ అనేది చేసుకుంటే చాక్షువ చాక్షుష మన్వంతరములో మరి దక్ష ప్రజాపతి ఉన్నారు. ఆ దక్ష ప్రజాపతికి 11 పుత్రికలు ఉన్నారు. 11 మంది
కుమార్తెలు ఉన్నారు. మరి వారిని మీకందరికీ తెలుసు, భాగవతం చదివింటారు. కశ్యప మునికి మరి వివాహం అనేది చేస్తారు. ఆ 11 కుమార్తెలలో మరి ఒకరు కద్రు అనేటువంటి ఆమె ఉంది. తర్వాత మనకి ఈ యొక్క ద్వాపర యుగంలో కద్రు రోహిణిగా వస్తారు. వారే మనకి బలరాముడు అనేటువంటి, మనకి బలరాముడు నిత్యానంద మహాప్రభు అని మనం ఇంకో పేరుతో ఇప్పుడు పిలుస్తాము. మరి బలరాముడు రోహిణీ పుత్రుడుగా మనకు అవతరిస్తారు. అయితే ఇక్కడ మనము కద్రుకు అనేటువంటి ఆమెకి చాలా మంది మరి పుత్రులు ఉంటారు. వారిలో ఈ యొక్క అనంతశేషులు అనేటువంటి వారు సర్వశ్రేష్టమైనటువంటి వారు. అనంతశేషులు అంటే ఎవరో కాదు, మరి ఆ శేష శేషుల వారు అన్నమాట. భగవంతుని మరి ఆ యొక్క పాల సముద్రంలో తన తనను మోస్తూ ఉంటారు. అలాగే ఈ విశ్వమంతా తన పడగల మీద మోస్తూ ఉంటారు. ఆయనే అనంతశేషుడు. ఈ అనంతశేషుని గురించి కూడా మరి గర్గ సంహితలో కూడా కొంచెం ఉందన్నమాట. అయితే భగవంతుడు చెప్తారు అనంతశేషునికి, అనంతశేష నువ్వు చాలా గొప్పవాడివి కాబట్టి ఈ బ్రహ్మాండాలన్నిటినీ నీవు నీ పడగల మీద మరి ఈ విశ్వాలన్నీ నీ పడగల మీద మోయి అని చెప్తారు. అయితే అనంతశేషుల వారు, భగవంతుడా మరి ఎంతవరకు నేను ఈ యొక్క విశ్వాలను మోయాలి అంటే, చూడు నాయన, నా నామజపం అనేది, నా గురించినటువంటి లీలలు, ఈ యొక్క అవతారాలను గురించి నువ్వు స్మరిస్తూ ఉండు. ఎప్పుడు నా నామాలు, నా లీలలు, నా అవతారాలు పరిసమాప్తి అయిపోతాయో నువ్వు జపించేటప్పుడు, అప్పుడు నువ్వు ఈ విశ్వాలన్నీ క్రింద పెట్టేసేయి అని చెప్తారు భగవంతుడు. కానీ ఇక్కడ మరి భగవంతుని యొక్క నామాలను, లీలలను, అవతారాలను, ఆయన గురించినటువంటి అపారమైనటువంటి మాధుర్య లీలలను అన్నీ కూడా అనంతశేషుల వారు 1000 నోళ్లతో లెక్క పెడుతూ ఉంటారు. కానీ అవి ఎప్పటికీ అంతం కావు. అలాగానే ఆ బ్రహ్మాండాలు అనేటివి కూడా ఎప్పుడు అనంతశేషుని యొక్క పడగల నుంచి మరి క్రిందికి దిగవన్నమాట. అలాగా అనంతశేషుని గురించి మనం చెప్పుకున్నాం. ఈ కద్రు పుత్రుల్లో అనంతశేషులు శేషుల వారిని మనం తెలుసుకున్నాము. అయితే అనంతశేషుల వారి యొక్క మిగతా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే వీరంతా సర్పాలు అన్నమాట. వీళ్ళంతా మరి తలాతల లోకాలకి, రసాతల లోకాలకి, ఇలా అన్య స్థానాలకు వెళ్తారన్నమాట. అలా అనంతశేషుని తమ్ముళ్ళలో ఒకరైనటువంటి కాళీయుడు అనేటువంటి వారు ఈ యొక్క రమణ ద్వీపమునకు వెళ్ళి అక్కడ నివాసం ఉంటారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఈ రమణ ద్వీపానికి వెళ్ళి నువ్వు ఉండవయ్యా అని కాళీయునికి చెప్తారు. అక్కడ ఒక స్థానం ఇస్తారు బ్రహ్మదేవుడు వారు. అయితే ఇక్కడ రవణ ద్వీపం నుంచి మరి ఈ కాళీయుడు ఇప్పుడు ద్వారకలో ఉన్నటువంటి, అంటే ద్వాపర యుగంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క లీలలలోనికి ఎందుకు వచ్చాడు, ఈయన ఈ యొక్క యమునా నదిలోనికి ఎలా వచ్చాడు అనేదే ఇప్పుడు ఒక ప్రశ్న మనం వేసుకుంటే, మరి కాళీయుడు అక్కడ రవణ ద్వీపంలో ఉంటాడు. అయితే మరి యమునకు ఎలా వచ్చారు అంటే, ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. అదేంటంటే, ఈ రమణ ద్వీపమునకు గరుడల వారు ఆయన ఈ యొక్క ఆ రవణ ద్వీపంలో ఉన్నటువంటి ఆ సరస్సులలో చేపలను తీసుకునేదానికి వస్తూ ఉంటారు. అయితే చేపల రాజు ఏం చేస్తారంటే, గరుడల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు రోజు ఇలా వచ్చి మమ్మల్ని ఆహారంగా తీసుకోవడము మాకు చాలా భీతిగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తారో తెలియదు. అందుకే మేము మాలో కొంత సమావేశం అనేది ఏర్పాటు చేసుకుని మేము కొంచెం సమాలోచన చేశాము. అదేంటంటే, మీకు ఎవరైతే ఆహారంగా కావాలో మేమే నిర్ణయించి ఒక చోటికి వస్తాము. అక్కడ మీరు ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోండి. అప్పుడు మాకు చింత ఉండదు. ఎందుకంటే ఎవరి మీరు వచ్చి ఆ మీరు ఆహారంగా స్వీకరిస్తారో అటువంటి భయం అనేది మాకు లేకుండా ఉంటుంది అని చెప్తారు ఈ యొక్క చేపల రాజు. అంతా బాగానే ఉంది, అలాగానే జరుగుతూ ఉంటుంది. అలా జరిగే క్రమంలో ఒకసారి ఈ గరుడల వారికి పెట్టినటువంటి చేపలను కాళీయుడు అనేటువంటి ఈయన ఈ సర్పము మరి తీసుకుంటుందన్నమాట. తీసుకున్నప్పుడు గరుడుల వారికి కోపం అనేది వస్తుంది. ఆ విధంగా వాళ్ళు ఒకరికొకరు దాడి అనేది కూడా చేసుకుంటారు. అలా కాళీయుడు విషం కక్కుతూ గరుడల వారికి మీదికి వెళ్తారు. గరుడల వారు ఈయన ఆ యొక్క రెక్కలతో మరి తన ముక్కుతో కాళీయునితో ఘోరమైన యుద్ధం చేస్తారు. అలా చేసే క్రమంలో మరి కాళీయుడు తెలుసుకుంటాడు,
గరుడ వారి కంటే నాకు శక్తి తక్కువగా ఉన్నది, ఇంకా నేను ఓడిపోతానేమో అని తెలుసుకుంటాడు. కానీ ఇక్కడ ఒక గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ గరుడల వారు అంటే మైనతేయ కూడా కాళీని యొక్క తమ్ముడే. ఎలాగా అంటే కద్రు యొక్క ఒక ఈ దక్ష ప్రజాపతి ఉన్నటువంటి 11 కుమార్తెలలో వినీత కూడా ఒకరు. ఈ వినీత పుత్రుడే గరుడు. ఆ యొక్క కద్రు కుమారుడే కాళీయుడు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. కాబట్టి అక్కడ ఈ యొక్క గరుడుల వారి శక్తికి కాళీయుడు తట్టుకోలేక భయంతో మరి కాళీయుడు ఉన్నత లోకాలకు పరుగు తీస్తారు. అప్పుడు గరుడుల వారు కూడా మరి ఈ యొక్క కాళీయుడిని వెంటపట్టి ఆ విధంగా ఉన్నత లోకాలకు మరి ఆయన్ను వెంబడిస్తారు. అప్పుడు కాళీయుడు భయపడి మళ్ళీ పాతాళ లోకానికంటే క్రింద ఉన్న లోకాలకు పరిగెడతారు. అయితే గరుడుల వారు క్రింద లోకాలు కూడా ఆయన్ని వెంబడిస్తారు. ఎందుకంటే గరుడుల వారికి అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. గరుడుల వారు భగవంతుణ్ణి ఎప్పుడు మరి మోస్తూ ఉంటారు కాబట్టి ఆయనకు అపారమైనటువంటి శక్తి అనేది ఉంటుంది. ఆ విధంగా మరి ఇంకా ఎటూ పోలేక ఆయన ఏం చేస్తారంటే ఇక భయపడుతూ ఈ యొక్క అనంత శేషుల వారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అనంత శేషుల వారి దగ్గరికి కాళీయుడు వెళ్ళినప్పుడు అనంత శేషుల వారు ఏం చెప్తారంటే, అయ్యా నువ్వు బృందావనానికి వెళ్ళిపో, అక్కడ యమునా నది ఉంది, అక్కడ నువ్వు ఒక హ్రద్రము అనేది ఏర్పరచుకొని అంటే ఒక స్థానం అనేది ఏర్పరచుకొని నువ్వు అక్కడ నివసించు. ఎందుకంటే గరుడు అక్కడికి రారు. ఎందుకంటే అక్కడ సౌరభీముని యొక్క శాపం వలన గరుడు ఆ యొక్క యమునా నదిలోనికి ప్రవేశించలేడు. ఎందుకంటే అక్కడ కూడా గరుడు చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ సౌరభీముని శాపం వలన, ఎందుకంటే ఇక్కడికి మీరు వస్తే గరుడుల వారు చనిపోతారు అనేటువంటి శాపాన్ని గరుడుల వారికి ఇస్తారు. కావున అక్కడికి గరుడు రారు కాబట్టి మీరు ఆ యమునా నదికి వెళ్ళి అక్కడ నివసించండి, అక్కడ ఒక హద్రము అనేటువంటిది ఏర్పాటు చేసుకుని అక్కడ మీరు నివసించండి అని అనంత శేషుల వారు కాళీయునికి వివరిస్తారు. అప్పుడు ఈ విధంగా మరి గరుడు చాలా భక్తిలో శ్రేష్ఠుడు, ఆయన ఎంతో గొప్ప భక్తుడు, భగవంతుని యొక్క వాహనము. అయితే ఇక్కడ సౌరభీముని అనేటువంటి వాళ్ళు ఈయన ఒక బ్రహ్మ సాక్షాత్కారం కోసము తపస్సు అనేది చేస్తూ ఉంటాడు. కాబట్టి గరుడు ఎంతో భక్తులో శ్రేష్ఠుడు, ఆయన గొప్ప భక్తుడు. అయితే మరి సౌరభీముని యొక్క శాపానికి మరి ఆయన ఒక ముని శపించాడు కాబట్టి దానికి ఎదురు తిరగడు. ఆ విధంగా ఆయన యమునా నది తీరానికి వెళ్ళడు. ఆ విధంగా మరి సౌరభీముని ఇట్లా గొప్ప భక్తుడైనటువంటి గరుడుని వైష్ణవాపరాధం చేసినందువల్ల ఈయన ఏమవుతుందంటే, ఆయన తపస్సు చేసుకునే క్రమంలో రెండు చిన్న చేపలు సంగమించడం చూసి ఆయన తన తపశ్శక్తిలో విచలితుడై ఇంద్రియ నిగ్రహం కోల్పోయి తర్వాత ఆయన మైథున క్రియకు కూడా పాల్పడతాడు. ఈ విధంగా సౌరభీముని కూడా పతనం అనేది అవుతాడు. కాబట్టి కాళీయుడు మరి యమునలో చాలా లోతైన ప్రదేశంలో ఒక జలస్తంభం అనే దాని ద్వారా ఒక మహల్ కట్టుకొని ఉంటాడు. కట్టుకొని అంటే మనకు యమునా తీరం అంతా కూడా కాళీయుడు ఉండడు. కాళీయుడు ఒక ప్రదేశంలో మాత్రమే నివసిస్తూ అక్కడ ఒక మహల్ కట్టుకొని ఆయన కుటుంబం అంతా నివసిస్తూ ఉంటారు. ఈ విధంగా మరి కాళీయుడు అనేటువంటి వారు యమునా నది తీరానికి వస్తారనమాట. అర్థమైందా ప్రభుజీలు మాతాజీలు? ఏమన్నా నేను ఫాస్ట్ అర్థమవుతాను ప్రభు. పోతున్నాను ఇట్లా? ఏం లేదు, ఎస్ ప్రభు, అర్థమవుతాను. అర్థమవుతుంది. కాబట్టి ఇంకా మనకు 5,000 సంవత్సరాల కిందట మరి భగవంతుల వారు ఈ యొక్క బృందావనంలో అనేకమైనటువంటి లీలలను చేశారు రజభూమిలో. అలా చేసే క్రమంలో మరి ఈ కాళీయ లీల అనేది కూడా ఒకటి ప్రముఖమైనది. మరి ఈ కాళీయ లీల అనేది చేసేటప్పుడు మరి అక్కడ ఏం జరిగింది? 5,000 సంవత్సరముల క్రిందట భగవంతుడు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు కాళీయ లీల చేసేటప్పుడు అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మనం ఇప్పుడు కాళీయ మర్దనము అనేటువంటి సబ్జెక్ట్ లోకి మనము ఎంటర్ అవుదాము. ఇప్పుడు మనము ఈ కృష్ణలీలలో కాళీయ లీల అనేది కూడా ఒక ప్రముఖమైనటువంటి లీల. ఇది మన ఈ మద మాత్సర్యము, కామము, క్రోధము, అహంకారము ఇవన్నీ కూడా మన హృదయంలో కరుడు కట్టుకొని పోయి ఉంటాయి. ఎవరైతే భగవంతుని ముందు తల ఉంచరో అటువంటి వాళ్ళకి తల ఉంచేటట్లు చేస్తారు భగవంతుల వారు. కాళీయుని మర్దనం చేయడం వల్ల, ఆ తల మీద నృత్యం చేయడం వల్ల కాళీయుడు తన తలను ఉంచుతాడు. ఆ విధంగా మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా భగవంతుడు మనకు భగవంతుని యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తే ఇవన్నీ పోతాయి.
కానీ ఆశ్రయించని వారికి కూడా భగవంతుడు తన మృత్యు సమయంలో వారి మృత్యు సమయంలో ఎదుటికి వచ్చి వాళ్ళ అహంకారాన్ని, ఈ మద మాత్సర్యాలను, కామక్రోధాలను తెంచివేస్తాడు. దీని ద్వారా ఈ యొక్క కాళీయ మర్దనం ద్వారా మనం ఇది తెలుసుకోవాలి. అంతేకాదు, భగవంతుని యొక్క పాద పద్మధూళి ఎంతో ఉత్తమమైనది, ఎంతో ఉన్నతమైనది, సర్వోత్కృష్టమైనది. ఆ పాదధూళి కోసము ఎంతో మంది మహర్షులు, దేవతలు తపస్సు చేస్తూ ఉంటారు. అయినా కూడా ఆ పాదధూళిలోని ఒక రజము కూడా వారికి దొరకదు. అలాగే వైష్ణవుని యొక్క పాదధూళి కూడా ఎంతో శక్తివంతమైనది. ఆ పాదధూళి కోసం మనమంతా కూడా ఏదైనా మనకు గరిష్టమైనటువంటి వైష్ణవుడు మనకి దాపురించినప్పుడు, అంటే మనకు తటస్థపడినప్పుడు ఆ వైష్ణవుని యొక్క పాదధూళి మన తలపైన చల్లుకోవాలి. ఎందుకంటే ఆ పాదధూళి అనేది మన సమస్త పాపాలను ఒక్క క్షణములో హరించి వేయగలటువంటి గొప్ప శక్తివంతమైనదని కూడా మనకు ఇక్కడ ఈ కాళీయ మర్దనం అనేటువంటి దానిలో మనకు నిరూపితమవుతుంది. ఎందుకంటే కాళీయుడు క్రూరుడు. మరి అటువంటి వాడి తల మీద భగవంతుడి యొక్క మృదుమధురమైన పాదపద్మాలతో తాడనం చేయడం వల్ల అతను గరిష్టమైనటువంటి వైష్ణవుడుగా మారిపోతాడు చివరికి. అంతకుముందు అతని భార్యలు ఎంత చెప్పినా కూడా ఆయన పట్టించుకోడు అనమాట. ఇక్కడ భగవంతుల వారు ఉన్నారు, మనము ఇక్కడ ఉండకూడదు, మనము భగవంతుల వారికి అపరాధం చేయకూడదు, భగవంతుల వారి భక్తులం అయిపోదామని ఎంత చెప్పినా కూడా ఆయన వినాడు. కానీ ఎప్పుడైతే భగవంతుని యొక్క పాద పద్మము ఆయన తల మీద తాకిందో అప్పుడు ఆయన గొప్ప వైష్ణవుడిగా మారిపోతాడు. దీనిని బట్టి మనము ఈ విషయాలన్నీ గ్రహించవచ్చు. మరి కృష్ణలీలలో శ్రేష్టమైనటువంటి ఈ కాళీయ మర్దనము అనేది గ్రీష్మ ఋతువులో జరిగింది. గ్రీష్మ ఋతువులో మనకు అధికమైన ఎండ ఉంటుంది. మరి అప్పుడు ఆ గోవులు మరి గోపబాలుళ్ళు ఆ దప్పిక కొన్న వారై ఆ యమునా నది వైపుకు పరిగెత్తారు. గోవులు పరిగెత్తినప్పుడు ఈ గోపబాలులు కూడా పరిగెత్తారు. అప్పుడు ఈ గోవులు మరియు గోపబాలులు ఆ నీరు తాగడం వల్ల అందరూ మూర్ఛపోతారు. ఇది భగవంతుల వారు చూస్తారు. అరే, ఇది ఎలా జరిగింది, ఇది ఉచితం కాదు అని ఆయన అనుకుంటారు. అంటే ఆయనకు అన్నీ తెలుసు, సర్వాంతర్యామి. మరి భగవంతుల వారు తన లీల ద్వారా వారిని బతికిస్తారు, వారికి పునర్జన్మను ఇస్తారు. అయితే అప్పుడు ఆ లీల జరిగేటప్పుడు బలరాముల వారు లేరు. ఎందుకంటే ఆచార్యుల ప్రకారం మనకు అప్పుడు బలరాముని యొక్క పుట్టినరోజు. రోహిణీ మాత బలరాముల వారికి స్నానం చేయించి బ్రాహ్మణులతో స్వస్తి వచనాలను పలికించి మరి దానము ఇలా చాలా కార్యాలు మరి చేయాలి కాబట్టి ఆ రోజు పొద్దున బలరాముల వారు కృష్ణునితో మరి గోవులను మేపడానికి మరి రాలేదు. కృష్ణుడు ఒక్కడే పోయాడు. కాబట్టి ఇక్కడ గోపులు మరియు గోపబాలులు మూర్ఛపోయినప్పుడు భగవంతుల వారిని పునర్జీవితం చేస్తారు. ఆ విధంగా అప్పుడు కృష్ణుడు అనుకుంటారు, ఈ యమునా నది అంతా విషంతో నిండిపోయింది ఈ కాళీయుని వలన, దీనిని శుద్ధిపరచాలి అనుకుంటారు కృష్ణుల వారు. అందుకే పరీక్షిత్ మహారాజు అడుగుతారు, అయ్యా, మరి యమునలో చాలా లోతైన ప్రదేశములో మరి కాళీయులు అనేటువంటి వారు ఉన్నారు, మరి వారి దగ్గరికి భగవంతుడు చిన్నపిల్లవాడు కదా, మరి ఎలా వెళ్ళాడు? నాకు మీరు ఊరికే అలా పైన చెప్పకూడదు, బాగా లోతుగా దీన్ని నాకు వివరించి చెప్పాలి అని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతారు. అడిగినప్పుడు మరి కాళీని ఎలా ఓడించాడు అని పరీక్షిత్ మహారాజు ఎంతో ఆసక్తిగా అడిగినప్పుడు మరి సుఖదేవ గోస్వాముల వారు చెప్పడానికి మొదలు పెడతారు అన్నమాట. కాబట్టి భగవంతుల వారు మరి ఈ యొక్క కాళీయము ఆ యమునా నదిలో మరి కాళీయం అనేటువంటి ఈ యొక్క కాళీయుడు ఒక హద్రాన్ని జలస్తంభం ద్వారా ఒక మహల్ను నిర్మించుకొని ఉన్నాడు. మరి ఆ యొక్క హద్రము అనేది అక్కడ యమునా నదిలో ఉంది కాబట్టి దాని పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయంటే చాలా భీషణమైనటువంటి విషాగ్నితో నిరంతరము ఆ అగ్ని ఎలా ఉంది అంటే ఆ యొక్క ఆ అగ్ని ఈ యొక్క యమునా నదిపై ఆవిరులు వెదగక్కుతూ ఉంది. అంటే ఉడికిపోతూ ఉంది యమునా నది, అంత విషపూరితంగా ఉంది. ఆ యొక్క విషపూరితమైనటువంటి ఆ యొక్క హద్రముపై ఏదైనా పక్షులు అక్కడ నుంచి పోయినా కూడా వెంటనే అవి చనిపోయేవి. ఆ హద్రము చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క వృక్షాలు కానీ ఇతర పరిసర ప్రాంతాలు కానీ అన్నీ కూడా నిర్జీవమైపోయాయి. అంతటి భీషణమైనటువంటి విషాగ్ని కలిగి ఉన్నది ఆ యొక్క యమునా నదిలో ఆ హద్రము. అక్కడ కాళీయుడు నివసిస్తున్నాడు. మరి అక్కడ మనకు ఒడ్డున్నే మనకి కదంబ వృక్షం అనేది ఉంది. మరి కదంబ వృక్షము అనేది మనకు ఇక్కడ మరి ఆ ఆ భీషణ అగ్నికి చనిపోలేదా అంటే
ఆ మాడి మసి అయిపోలేదా అంటే అయిపోలేదు. ఎందుకంటే గరుడుల వారు ఈ సముద్ర మంథనం చేసిన తర్వాత ఒకసారి ఈ యొక్క అమృతము కోసము తన అన్నదమ్ముల మధ్య పోటీ అనేది వస్తుంది. అప్పుడు గరుడుల వారు అమృతాన్ని తీసుకుని వచ్చే సమయంలో ఈ యొక్క కాళింది వృక్షము అనేటువంటి దాని మీద కొంతసేపు కూర్చుంటాడు. అప్పుడు కొన్ని తుంపర్లు అనేటివి ఈ యొక్క కదంబ వృక్షం పైన పడతాయి. క్షమించండి, కదంబ వృక్షం మీద కూర్చుంటాడు. కదంబ వృక్షం మీద ఆ అమృతపు చుక్కలు కొద్దిగా పడతాయి కాబట్టి అది పునర్జీవితముగానే ఉంటుంది కానీ చనిపోదు. అంటే జీవించి ఉంటుంది కానీ ఆ యొక్క వృక్షం అనేది చనిపోదు. కాబట్టి ఇక్కడ కాళీయుడు ఈ విధంగా భీషణమైన అగ్నిని వెదజల్లుతూ ఆ యొక్క హద్రములో ఉన్నాడు. అలా ఉండగా మరి భగవంతుల వారు ఏం చేశారంటే ఎలాగైనా సరే ఈ రోజు కాళీయునికి బుద్ధి చెప్పాలి అని అనుకొని అక్కడ కదంబ వృక్షము పైకి ఎక్కారు. కదమ్మ వృక్షము పైకి ఎక్కి ఉత్తరీయాన్ని బాగా నడుముకు బిగించాడు. బిగించి వెంట్రుకలన్నీ ముడివేశాడు. జోరుగా ఒక్క దుముకులో యమునా నది మీద భయంకరంగా పడి దూకాడు భగవంతుల వారు. చూడండి, భగవంతుల వారు మరి ఆయన 10వ అధ్యాయం చివరి శ్లోకంలో చెప్తారు, మిష్టాబాహ్యేన ఏకాంశ ఏకాంశేన స్థిత అనేటువంటి శ్లోకంలో కేవలము నా ఒక్క అంశే చాలురా ఈ యొక్క చరాచర విశ్వాలను, అన్ని కోట్ల కోట్ల విశ్వాలను సృష్టించేది అని చెప్తారు. అటువంటి అంశకే అంత బలం ఉంది. ఆ అంశే కారణోదక సాయి విష్ణువు లేదా మహావిష్ణువు. మరి భగవంతుడు ఎంతటి శక్తి సంపన్నుడు. చూడండి, ఆయన ఈ యొక్క కదంబ వృక్షం మీద తన ఉత్తరీయాన్ని నడుముకు బిగించి అలా ఒక పెద్ద శబ్దం వచ్చేటట్టు ఆ యమునలో ధబేలుమని దుంకాడు. అక్కడ దుముకుతూనే మరి అక్కడ ఏమైంది అంటే భగవంతుడు దుమికిన వేగానికి ఆ మడుగులో ఉన్నటువంటి నీరంతా కూడా ఒక అలలలాగా పైకి ఎగదల్లిపోయిందనమాట. ఏదైనా మనం కూడా మడుగులో దుమికినప్పుడు ఆ విధంగా ఆ యొక్క అలల్లాగా నీళ్ళన్నీ పైకి కిందికి కదులుతూ ఉంటాయి. ఆ విధంగా అలల్లాగా పైకి పెద్ద శబ్దంతో భగవంతుడు దుమికాడు. దుమికినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం వలన మరి ఈ యొక్క అలలు పైకి ఎగిశాయన్నమాట. ఎగిసి మరి భయంకరమైనటువంటి ఆ తరంగములు ఎలా వెళ్ళాయంటే 100 ధనస్సుల ప్రాంతాన్ని ముంచివేశాయి అని చెప్తున్నాడు. ఈ ఈ విధంగా భగవంతుడు ఆ కాలుయిని మడుగులో ఒక గజరాజు వలె మరి ఆ నీళ్ళల్లో ఈదులాడుతూ ఉన్నాడు. చేతులతో తపా తపామని కొడుతూ శబ్దాలు చేస్తున్నాడు. నానా రకాలైన శబ్దాలు చేస్తున్నాడు. తన భుజాలను తిప్పుతూ ఉన్నాడు. ఈ విధంగా ధ్వనులన్నీ ఈ సరస్సులో మరి వచ్చాయి. అయితే మరి ఆ ధ్వనులన్నిటినీ అక్కడ ఉన్నటువంటి కొన్ని సర్పాలు చూశాయి. అయ్యా, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ ధ్వనులు? మరి ఆశ్చర్యపోయారనమాట. కాళీయుడు కూడా మరి ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే భగవంతుడు మస్తుగా అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ ఆ విధంగా శబ్దాలు చేస్తూ ధ్వనులు చేస్తూ అలా ముందుకెళ్తూ ఉన్నారు. ఈ విషయం కాళీయుడు కూడా చూస్తాడు, ఆశ్చర్యపోతాడు. ఏంటి, నా యొక్క ప్రదేశంలోనికి ఎవరు ఇంత ధైర్యంగా వచ్చారు అని కాళీయుడు మరి అనుకుంటున్నారు. అంటే భగవంతుణ్ణి చూడండి, భగవంతుడు వచ్చినా కూడా కాళీయునికి అర్థం కాలేదు. ఇది నా ప్రదేశము అనేటువంటి విద్యాహంకారంతో ఆయన ఉన్నాడు. అప్పుడు కాళీయుడు మరి ఆ విధంగా భగవంతుడు వాళ్ళ జలమునందు అద్భుతమైనటువంటి సంగీత ధ్వనులను చేయుచు అలా ముందుకు వస్తున్నప్పుడు కాళీయుడు తన పడగను విప్పి చూశాడు. చూసి ఎవరో వస్తున్నారు మరి అని చెప్పేసి ఇంకా కొంచెము దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు భగవంతుని యొక్క ఆకారాన్ని చూస్తారు. భగవంతుడు మనము భాగవతంలో మనకు చాలా చోట్ల భగవంతుని గురించి వర్ణిస్తారు. అయితే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, భగవంతుని వర్ణన అనేది మన భౌతికమైనటువంటి గుణాలతో మనము భగవంతుని వర్ణించలేము. ఈ భౌతికమైనటువంటి ప్రకృతిలో భగవంతుని వర్ణించేదానికి వస్తువు అంటూ లేనే లేదు. భగవంతుడు అంతటి మహాఘనమైన వాడు, సౌందర్యవంతుడు. అయితే మనం ఇక్కడ ఆచార్యులు మనకు మరి ఎలా వివరిస్తారు అంటే ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి, అంటే మనకు ఇవే అద్భుతాలు, భగవంతుని వర్ణించేదానికి ఇవి పనికిరావు, కానీ భౌతిక జగత్తులో మనకు ఇవి అద్భుతాలుగా కనిపిస్తాయి. అటువంటి వస్తువులను తీసుకొని భగవంతుణ్ణి వర్ణిస్తారు తప్ప భగవంతుణ్ణి మనము మన భౌతికమైనటువంటి గుణాలతో, ఈ భౌతికమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి వస్తువులతో మనము సరిపోల్చలేము, మనము వర్ణించలేమనే విషయాన్ని కూడా మనము గమనించుకోవాలి. ఇక్కడ భగవంతుని మనకు వర్ణిస్తున్నారు. పీతాంబరాన్ని ధరించారు. తెల్లని మెరీచున్నటువంటి మేఘముల వలె ఉజ్వలమైనటువంటి దేహకాంతిని కలిగి ఉన్నాడు. శ్రీవత్సాంకిత వక్షస్థలమును కలిగి ఉన్నాడు.
మందహాస సుందర వదనుడు ఆయన, పద్మకర్ణికను పోలినటువంటి పాద యుగము కలిగినటువంటి వాడు. ఇన్ని రకాలుగా భగవంతుని పోల్చారు. చూడండి, భౌతిక ప్రకృతిలో మనం భగవంతుని పాదాలను కమలముతో పోలుస్తాం. ఎందుకంటే కమలము భౌతిక ప్రకృతిలో అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైన వస్తువు. కానీ భగవంతుని పాదాలు కమలములాగా ఉంటాయంటే కాదు, అంతకన్నా ఎక్కువ ఉంటాయి. దాన్ని మనం వర్ణించలేము, కానీ మనకు చిక్కిన వస్తువు అదే కాబట్టి దానితో మనం వర్ణిస్తాం. కాబట్టి ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని చూశారు కాళీయుడు. మరి చూసినా కూడా ఆయన కనుగొనలేకపోతాడు, వచ్చేది భగవంతుడు, మరి ఆయనతో మనకు వైరం అవసరమా? ఎందుకంటే ఈయన అహంకారంతో ఉన్నాడు కాబట్టి అలా కనుక్కోలేడన్నమాట. అలా మరి భగవంతుని చూస్తానే రోషంతో మరి కాళీయుడు ఏం చేస్తారయ్యా అంటే తన పడగను విప్పుతాడు. విప్పి మరి వక్షస్థలముపై కాటు వేస్తాడు. కాటు వేసి భగవంతుణ్ణి చుట్టి వేస్తాడు. చుట్టి తను బాగా టైట్గా అంటే బాగా బలంగా భగవంతుణ్ణి చుట్టారు. అయితే కాళీయుడు అనుకుంటాడు, వీడేంది ఇంత చిన్న పిల్లవాడు, వీడేంది నా ఇలాకాలేకి వచ్చి ఇంత గోలగోల చేస్తున్నాడు, వీడి అంతు చూడాలి అని కాళీయుడు అనుకుంటాడు. అయితే భగవంతుడు ఇక్కడ కొద్దిగా నటిస్తాడు కొద్దిసేపు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సర్పము యొక్క ఆ యొక్క చుట్టలో భగవంతుడు బంధించబడి ఉంటాడు. ఆ విషయము గోపబాలులందరూ చూస్తారు. చూసి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే మూర్ఛపోతారు. చాలా మంది తీవ్రంగా రోధిస్తారు. ఎందుకంటే ఈ గోపులు మరియు గోపబాలులు వీళ్ళంతా కలిసి ఈ మనకి వాళ్ళ సమస్తము, ఇంకా వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, సమస్తాన్ని భగవంతునికే అర్పిస్తారు. అంతటి శరణాగతిని వాళ్ళు తీసుకుని ఉంటారు. భగవంతుడి యొక్క సంతృప్తి కోసమే వారు జీవిస్తూ ఉంటారు. వారి సుఖం కోసం ఎన్నడూనూ వారు ఆశించరు. అటువంటి వారు భగవంతుడు ఎప్పుడైతే కాళీయ నాగు బంధనంలో చిక్కుబడిపోతారో దాన్ని చూసి వాళ్ళు దుఃఖముతో, శోకముతో, భయంతో అల్లాడిపోతారనమాట. ఆ విధంగా చూడండి, ఆవులు గాని ఎద్దులు గాని ఆ మరి చిన్న చిన్న కోడెలు కానీ దీనంగా ఆ కృష్ణుని చూస్తూ పిలుస్తూ ఉంటాయి. చూపులతో భగవంతుణ్ణి పిలుస్తూ ఉంటాయి, రోధిస్తూ ఉంటాయి ఆ విషయాన్ని చూసి. అప్పుడు ఏదో బృందావనంలో మనకు ప్రమాదము జరుగుతుంది అనేటువంటి దుశ్శకునాలు మరి ధరణి పైన, ఆకాశంలో, మరి ఈ యొక్క ప్రాణుల దేహంలో కూడా మనకు కనిపిస్తున్నాయి. అప్పుడు నందమహారాజు చూస్తారు. చూసి బలరాముణ్ణి పిలిచండి అంటారు. అంటే బలరాముడు రాలేదయ్యా ఈ రోజు అని చెప్తారు. మరి బలరాముడు లేకుండగానే కృష్ణుడు గోవులను మేపుటకు వెళ్ళినాడని తెలుసుకున్న వారై అందరూ దుఃఖముతో, మరి ఈ నందమహారాజు అందరూ గొప్ప దుఃఖంతో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే కృష్ణునే తన ప్రాణముగా భావిస్తూ వాళ్ళు కృష్ణగత చిత్తులైన కారణముగా వాళ్ళు ఈ యొక్క అంటే భగవంతుని యొక్క మహాశక్తిని వాళ్ళు ఎరుగలేరు. మనము ఇక్కడ బృందావనంలో భగవంతుడు మాధుర్య భావనలో ఉంటాడు. ఎందుకంటే వీళ్ళని ఈ యొక్క మనకి యోగమాయలో కూడా విద్య అవిద్యలు ఉంటాయి. ఇక్కడ భగవంతుడు వారినంతా నేను భగవంతుడు అనేటువంటి విషయము వారికి తెలియకుండా యోగమాయతో వాళ్ళందరినీ కప్పేస్తాడు. కప్పేయడం వల్లనే వాళ్ళు మాధుర్య భావంతో భగవంతునితో ఆడుకోవడము, భగవంతుని మీద భుజాల మీద ఎక్కడము, భగవంతుని పీల్చుకొని ఒళ్ళో కూర్చోబెట్టి ఆయనకు ముద్దులు తినిపించడం ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి భగవంతుని యొక్క శక్తి వైభవాన్ని వారు ఎరుగురు కాబట్టి ఇవన్నీ దుశ్శకునములు అని, భగవంతుడు ఇక్కడ మరణిస్తాడేమో అని వాళ్ళు నిర్ణయించుకొని దుఃఖముతో, శోకముతో వాళ్ళు భయావహుతులవుతారు. కాబట్టి ఇక్కడ బాలులు, స్త్రీలు, వృద్ధులు అందరూ కూడా నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో కృష్ణుని తలపోరుస్తూ దీనులుగా మరి మరి బృందావనం నుంచి పరిగెత్తుకుంటూ ఆ యమునా తీరం వద్దకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అయితే ఈ విషయమంతా మరి గమనిస్తాడు బలరాముడు. గమనించి అక్కడికి వస్తారు. వచ్చి బృందావన వాసులంతా దుఃఖితులై ఉండగా చూస్తారు. చూసి ఆయన నవ్వుతూ ఏమీ మాట్లాడు. ఎందుకంటే నేను ఇంత పెద్ద నాగుపామును, నేను ఇంత పామునే భగవంతునికి బెడ్డుగా ఉన్నాను, భగవంతునికి పడకగా ఉన్నాను, భగవంతునికి ఆయనకి నేను ఎండ వాన గాలి తగలకుండా పడగలు విప్పి ఉన్నాను, నాతోనే ఈయన ఆడుకుంటాడు. ఈ వానపాము ఈ యొక్క నీటిలో ఉన్నటువంటి ఈ యొక్క కూరలు లేని పాము, ఇది చాలా చిన్న పాము, దీనితో భగవంతుడు ఎలాగైనా ఆడుకొని దీని యొక్క గర్వాన్ని అణుస్తారు, ఏం భయం లేదు అని చెప్పేసి బలరాముడు అనుకొని మనసులో నవ్వుకుంటారు. కానీ బయట వారికి తెలియదు కదా. కాబట్టి ఈ కృష్ణుడు భగవంతుడు ఈ శేషనాగు అయిన నాతోనే క్రీడించలేదు, ఇప్పుడు సాధారణమైనటువంటి లౌకికమైనటువంటి ఈ కాళీయ నాగుతో క్రీడించుతున్నాడు అని బలరాముడు నవ్వుకుంటాడు.
ఇది మనకు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకు అందిస్తారు మనకు అక్కడ. కాబట్టి ఈ విధంగా మరి అలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు బలరాముడు చూడండి, భగవంతుని యొక్క పాద పద్మముల ఆధారంగా మరి ఆ యొక్క యమున వైపుకు పరిగెడతారు బలరాముడు. అందుకు పరిగెత్తి అన్వేషించుచు భగవంతుని యమునా నది తీరానికి చేరుతారు. చేరిన తర్వాత అక్కడ ఈ యొక్క భగవంతుని యొక్క పాద పద్మ చిహ్నాలు అక్కడ మనకు ఉంటాయి. అక్కడ మనకు చూస్తాము భగవంతుని యొక్క పాద పద్మంలో మనకి అక్రూరుడు అలాంటి వాళ్ళు మనకి 10వ స్కందంలోనే వస్తుంది కదా. అక్కడ కంసుని చంపడానికి బయలుదేరినప్పుడు ధ్వజము, ధనస్సు ఇలాంటి పాదముద్రలన్నీ వాళ్ళు చూస్తారనమాట. అలాగా పాదముద్రలను చూసి వాళ్ళు యమునా నది తీరానికి వెళ్తారు బలరాముడు మిగతా వారంతా. అప్పుడు యమునా నది తీరానికి వెళ్ళినప్పుడు బలరాముడు ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారయ్యా అంటే ఆ యొక్క సర్పపు చుట్టలలో చుట్టబడి ఉన్నటువంటి కృష్ణుణ్ణి దూరంగా చూసి సృహను కోల్పోయినటువంటి వీళ్ళంతా కృష్ణ కృష్ణ అని అరుస్తూ మరి ఆ యొక్క యమునలో పడిపోవడానికి సిద్ధమవుతారు. వాళ్ళు తీవ్రమైనటువంటి మనోవేదనతో మోహగ్రస్తులయ్యి ఆ యమునలో పడేదానికి సిద్ధమవుతారు. అప్పుడు బలరాముడు 3 రకాలైనటువంటి సంకేతాల ద్వారా వారిని వారిస్తారు. ఒకటి తన చూపులతో కొంతమందిని వారిస్తారు, ఇంకొంతమందిని తన మధురమైనటువంటి వచనాలతో మరి కొంతమందిని వారిస్తారు. అంటే మీరు ఆ యొక్క యమునలో దుమకకూడదు, భగవంతుడు భగవంతుని గురించి మీకు తెలియదు, ఆయన ఎలాగైనా ఈ యొక్క దాని యొక్క మదాన్ని అణిచి బయటికి వస్తాడు, మీరు చూస్తూ ఉండండి. ఇంకొకటి చేతులతో కూడా మరి ఆ విధంగా బలరాముడు 3 రకాలైనటువంటి సంజ్ఞలతో ఆ యొక్క గోపబాలందరినీ ఆ యమునలో దూకుతాము అనే వాళ్ళందరినీ మరి ఆయన ఆపుతారనమాట. అప్పుడు ఈ యొక్క గోపికలు కూడా ఈ సర్పబంధనంలో ఉన్నటువంటి కృష్ణుని చూసి, గోపికలు అనేటువంటి వారు ఈ యొక్క చరాచర విశ్వములో అత్యున్నతమైనటువంటి భక్తురాండ్లు, వాళ్ళు ఉన్న సర్వస్వము భగవంతునికే అర్పిస్తారు. వాళ్ళ కుటుంబము కానీ దేన్ని సంఘాన్ని కానీ మాన అవమానాలను కానీ వారు లెక్క చేయరు. అంతటి శరణాగతిని తీసుకొని ఉంటారు గోపికలు. ఆ విధంగా అటువంటి వాళ్ళు భగవంతుడు ఏదైతే ఆ యొక్క సర్పపు యొక్క బంధనములో చిక్కుకొని ఉండటం కాంచి తీవ్ర దుఃఖంతో వారు ఈ సమస్త విశ్వము ఇక శూన్యమైనట్లు భావించి వాళ్ళు ఆ విధంగా పడిపోతారు. పడిపోయినప్పుడు ఇక కొంతమంది ఆ యవనములో ఉన్న గోపికలు ఇలా పడిపోతారు. ఇక ముసలితనములో ఉన్నటువంటి కొంతమంది గోపికలు పడిపోరు. వాళ్ళు ఈ యొక్క భగవంతుని యొక్క యశోదమాత ఇక్కడ ఏడుస్తూ ఉంటుంది, భగవంతుని తల్లిగారు ఏడుస్తూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు వృద్ధ గోపికలు అంతకుముందు భగవంతుడు వృందావనంలో చేసినటువంటి ప్రజలో చేసినటువంటి లీలలన్నీ చెబుతూ, అమ్మ నీ కుమారుడు సామాన్యమైన వాడు కాదు, ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి బయటపడతాడు, నువ్వు ఏడ్చద్దమ్మా అని ఆమెను ఓదారుస్తూ ఉంటారు. ఆ విధంగా మరి వృద్ధ గోపికలు ఆ యొక్క భగవంతుని గురించినటువంటి లీలలను వర్ణిస్తూ యశోదామాతను ఇక ఓదారుస్తూ ఉంటారు. అలా ఇక బలరాముడు అనేటువంటి వాళ్ళు ఈ అందరూ గోపబాలికలు నందమహారాజు యశోదామాత అందరూ ఒడ్డున నిలబడి చూస్తూ ఉంటారు. ఈ విధంగా కొద్దిసేపు జరుగుతుంది. జరిగిపోయిన తర్వాత ఇంకా భగవంతుడు ఇంకా ఆట ఇంకా ఆట చాలినంత చాలించినాము, అంటే ఆడినంత ఆడాము, ఇక చాలిస్తాము, ఈ ఆట చాలిస్తాము. ఎందుకంటే అక్కడ వాళ్ళంతా శోకతప్తులై ఉన్నారు. వాళ్ళని మనము అంటే వాళ్ళంతా భక్తుల్ని బాధ పెట్టడము భగవంతునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే ఆయన ఏం చేస్తారంటే ఈ సర్పపు చుట్టలో కొంతసేపు అలాగానే నిలబడిపోయాడు. ఇక తననే ఏకైక ఆశ్రయంగా జీవిత లక్ష్యంగా ఉన్నటువంటి ఆ స్త్రీలు, పిల్లలు, ఈ గోకులవాసులు అందరూ కూడా ప్రేమ కారణంగా దుఃఖముగా అనుభవించుతూ ఉన్నప్పుడు అది చూసి భగవంతుడు వెంటనే ఈ కాళీయ సర్పం యొక్క బంధనాల నుంచి బయటపడతాడు. ఎలాగంటే తాను అంతింత ఆ యొక్క సర్ప బంధనములో మరి పెరుగుతాడు. పెరిగినందువలన ఆ సర్పము అనేది ఎంతగా గట్టిగా పట్టుకోవాలన్నా కూడా మరి పట్టుకోలేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క శక్తి వేరు, ఈ తుచ్చమైనటువంటి కాళీయుడైనటువంటి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి కాళీయుని యొక్క శక్తి వేరు. ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి శక్తి అంతా భగవంతునిదే. ఆ విషయము కాళీయునికి తెలియదు. ఆ విధంగా మరి భగవంతుడు బయటికి వస్తారు. కాళీయుడు భగవంతుని విడిచిపెడతాడు. ఎందుకంటే దేహము వృద్ధి చెందుతూ పోతుంది కాబట్టి విడిచిపెడతాడు. అలా విడిచిపెట్టినప్పుడు భగవంతుల వారు బయటికి వస్తారు ఆ యొక్క సర్పబంధనంలో నుంచి. అప్పుడు సర్పము ఏం చేస్తుందంటే మిక్కిలి కోపంతో, ఎందుకంటే ఇక ఆ బంధనంలో నుంచి భగవంతుడు విడిపించుకున్నాడు కదా, మరి మిక్కిలి కోపపడుతుంది. ఇంకా కోపము తట్టుకోలేక అది తన
ముక్కుల్లోంచి విషపాత్రలు అన్ని చిమ్మేస్తూ ఉంటుంది. తర్వాత ఆ యొక్క నాలికలను ముందుకు చాపుతూ ఉంటుంది. తన నేత్రాలు కోపంతో అగ్నిగోళంగా మారతాయి. చూసేదానికి అతి భయంకరంగా తయారవుతుంది ఆ కాళీయనాగు. అంటే తన ముక్కు నుంచి ఆ విషము ఒక్క చుక్క పడితే చాలు దేహం అంతా కాలిపోతుందన్నమాట. అంత ప్రమాదకరమైన విషయము చిమ్ముతూ ఉంటుంది నాసికల నుంచి. మనము ఈ యొక్క బీబీసీ ఛానల్స్ లో కూడా చూస్తూ ఉంటాము. కింగ్ కోబ్రా వంటివి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క విషాన్ని చిమ్ముతాయి కళ్ళ మీద అంతా. ఆ, అలా ఈ యొక్క కాళీయనాగు మరి చిమ్ముతూ ఉన్నాడు. తన నేత్రాలు అగ్నిగోళంగా తయారయ్యాయి. ఇక ఇది అంతా మరి భగవంతుడు చూస్తూ ఉన్నాడు. చూసి భగవంతుడు ఏమీ జంకడు. ఎందుకంటే భగవంతుని ముందు కుప్పిగంతులేస్తున్నారు ఇక్కడ కాళీయుడు. కాబట్టి రెండుగా చీలిక కన్నా నాలుకలతో పెదవులను పదే పదే నాలుగుతూ కాళీయుడు దారుణమగు ఆ విషాన్ని చిమ్ముతూ ఉన్నాడు. అదంతా భగవంతుడు చూస్తూ ఉన్నాడు. కానీ భగవంతుడు ఏదైతే పాముతో మరి గరుడు ఏదైతే ఆటలు ఆడుకుంటాడు కదా, అలాగా భగవంతుడు కూడా కాళీయ నాగు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆ కాళీయ నాగు ఒక చోట నిలబడి ఇలా విషం కక్కుతూ ఉంది. తన నేత్రాలను బాగా ఎర్రగా చేసింది. కోపంతో కుశలు కొడుతూ ఉంది. దాని చుట్టూ భగవంతుడు తిరుగుతూ ఉన్నాడు. అవకాశం కోసము ఈ యొక్క కాళీయ కూడా ఏం చేస్తుందంటే కాటు వేయాలి అని చూస్తుంది. భగవంతుడు కాళీయుని చుట్టూ గిరగిరగిరా తిరుగుతూ ఉన్నాడు. ఎంతో నేర్పుగా భగవంతుడు తిరుగుతూ ఉన్నాడు. కాళీయుడు కూడా ఎంతో నేర్పుగా మరి కాటు వేయాలి అనేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ భగవంతుని యొక్క ఆ యొక్క దివ్యమగు చురుకుదనము చేత మరి కాళీయుడు పరాజితం చెందుతాడు. అంటే కాటు వేసే అవకాశము భగవంతుడు కాళీయునికి ఇవ్వడు. ఈ విధంగా ఏకదాటిగా మరి కాళీయుని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఈ కాళీయుడు కూడా కాటు వేయాలని అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల మరి కాళీయుని యొక్క బలమంతా కూడా నశించిపోతుంది. అంటే అతడు నీరసించిపోతాడు. భగవంతుడు బలం ఎప్పుడు నశించదు. భగవంతుడు ఎప్పుడు నీరసించడు. భగవంతుడు ఆయనకి సచ్చిత్ ఆనందమైనటువంటి విగ్రహాన్ని కలిగి ఆయన సంవిత్ సంధిని హదిని వంటి శక్తులతో నిరంతరము తనలో తాను రమిస్తూ ఉంటాడు భగవంతుడు. కాబట్టి భగవంతుని శక్తి అనేది మనము భగవంతుని అసమౌచ్యుడు అని కూడా అంటాం. భగవంతునితో సమానుడు గాని భగవంతునితో అధికుడు గాని ఎవరు ఉండరనమాట. అటువంటి ఆయన భగవంతుడు. ఆయన అటువంటి అసమౌచ్యుడు భగవంతుడు. మరి ఆయన ఎప్పటికీ నీరసించడు. కానీ కాళీయ నాగు ఇలా మరి నీరసించిపోతుంది. అలా నీరసించిపోయినప్పుడు ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా భగవంతుల వారు ఇంకా దీని యొక్క ఏమైనా సరే దీని యొక్క అహంకారాన్ని ఈ రోజుతో మనము అణిచివేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క పడగలపైకి ఎక్కుతారు భగవంతుల వారు. పడగలపైకి ఎక్కి భగవంతుడు ఏం చేస్తారు అంటే తన పాద పద్మాలను ఆ పడగలపై ఉంచి ఇక నృత్యం అనేది చేస్తారు. చూడండి, ఇక్కడ మనకు హరివంశంలో చెప్తున్నారు, కృష్ణుడు భగవంతుడు కాళీయుని శిరమును తన చేతతో పట్టుకొని బలవంతంగా క్రిందికి వంచి ఆ విధంగా పైకి ఎక్కుతారనమాట. ఆ పడగల మీదికి ఆ విధంగా ఎక్కుతారనమాట. ఎక్కి నృత్యం అనేది చేస్తారు. చూడండి, ఇక్కడ ఇంకా భగవంతునికి తాళాలు వేసే వాళ్ళు లేరు, పాటలు పాడేవారు లేరు, మృదంగం వాంచేవాళ్ళు లేరు, వాయిద్యాలు వాంచేవారు లేరు, ఎవరూ లేరు. కానీ భగవంతుడు తానే మరి మనకి కర్ణాటక సంగీతంలో మనకి చేతులు త త తై త అని అంటాం కదా, రెండు చేతులు పట్టుకొని అలాగా ఆయనే అనుకుంటూ ఆయనే నృత్యం అనేది చేస్తారనమాట. ఇది మనకు ఆచార్యులు వివరిస్తారు. ఈ విధంగా భౌతికమైనటువంటి వ్యక్తులు కొంతమంది భగవంతుని ముందు మోకరిల్లుటకు మరి విముఖులై ఉంటారు. భగవంతుని ఎదుట నమస్కరించడం కానీ భగవంతుని నమ్మడం కానీ ఇవన్నీ చేయకుండా ఉంటారు. అయితే భౌతిక బుద్ధి అనేటువంటి ఇటువంటి కలుషితమైన పరిస్థితుల్లో ఈ యొక్క బద్ధజీవులు తమ తుచ్చమగు ఈ యొక్క అహంకారంతో గర్వితులై భగవంతుని ముందు శిరమును ఉంచడానికి ఇష్టపడదు. ఇది మనం చూస్తూ ఉంటాం సమాజంలో చాలా చోట్ల. కాబట్టి భగవంతుడు ఏం చేస్తారంటే ఏ విధంగా అయితే కాళీయుని తలను బలవంతంగా క్రిందికి వంచి మరి ఆ సర్పాన్ని పరాజితం చేసినట్లుగానే కాల రూపంలో భగవంతుడు ఈ బద్ధజీవులందరినీ వధించి, అంటే మృత్యు సమయంలో వారి గర్వితమైనటువంటి శిరములను బలవంతంగా ఉంచుతారు. భగవంతుణ్ణి నమ్మని వాళ్లకు భగవంతుడు మృత్యు రూపంలో వస్తారు. 10వ అధ్యాయంలో మనకు భగవద్గీతలో మనకి చెప్తారు, మృత్యువును నేనే కాలమును నేనే అని చెప్తారు.
భగవంతుల వారు. ఆ విధంగా మనకు భగవంతుల వారిని నమ్మని వారికి భగవంతుడు వాళ్ళ గర్వభంగాన్ని మృత్యు సమయంలో వారికి చూపిస్తారన్నమాట. ఈ విధంగా భగవంతుల వారు తన్ను తానే నృత్యం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ యొక్క పైలోకంలో మరి గంధర్వులు, సిద్ధులు, మునులు, చారణులు, దేవతాశీలు వెంటనే అచ్చటికి వస్తారు. వచ్చి వాళ్ళు ఇక మృదంగములు, రకరకాలైనటువంటి వాయిద్య పరికరములు అన్నీ తీసుకొని వాళ్ళు మోగిస్తూ ఆ యొక్క గానం చేస్తూ భగవంతుని యొక్క నృత్యముతో వాళ్ళు జతకూడుతారు. అప్పుడు భగవంతుడు నృత్యం అనేది ఇంకా ఎక్కువగా చేస్తారు. అప్పుడు భగవంతుడు స్వయంగా అద్భుతమైనటువంటి నృత్య కళా ప్రదర్శనను కావిస్తాడు. అది ఈ దేవతలు అంతా తెలుసుకుని అక్కడికి వచ్చి భగవంతునికి పూలవృష్టి కురిపిస్తారు. ఆ విధంగా వాతావరణం అంతా మరి ఈ యొక్క స్తోత్ర ప్రకటనలతో భగవంతుని మరి వర్ణించడం, దాంతో గీతాలను చెప్పడం, దాంట్లో మృదంగాలు వాయిద్యములో ఇలా ఆనందదాయకంగా మారిపోతుంది సడన్ గా అక్కడ పరిస్థితి అంతా. ఆ విధంగా కాలుయునికి మరి 101 ప్రధానమైనటువంటి తలలు ఉంటాయి. 101 తలల మీద కూడా భగవంతుడు ఏం చేస్తారంటే ఒక పడగ మీద ముందు నృత్యం చేస్తారు. నృత్యం చేసినప్పుడు ఏం చేస్తారంటే కాలుతో పడగను తొక్కేస్తారు. తొక్కేసినప్పుడు అక్కడ ఇంకా అది ఆ పడగలో ఉన్నటువంటి విషం అంతా వెదజల్లబడుతుంది. ఆ పడగ యొక్క పని అయిపోతుంది. ఆ విధంగా భగవంతుడు ఏం చేస్తారంటే మనం నాట్యం చేసేటప్పుడు ఎగిరి మనం దుంకుతాం కదా, అలా దుంకినప్పుడు ఆ శిరాన్ని గట్టిగా ఆ యొక్క కాళీయుని శిరమును గట్టిగా తొక్కేస్తారు. తొక్కేసినప్పుడు ఈ విధంగా మరి అవుతుంది. ఆ విధంగా భగవంతుని యొక్క పాద తాడనము చేత ఆ యొక్క కాళీయుని యొక్క ఒక్కొక్క తల మర్దనం అంటే మనం ఏదైనా మనము తోమడం అన్నమాట. తోమినట్లు అయిపోతుంది. తోమినట్లు అయిపోతే ఇక కాళీయుడు ఇక మృత్యువునకు సమీపంగా వస్తాడు. ముందు అంతా కూడా విషమంతా కక్కుతూ ఉంటాడు. ఆ విషమంతా అయిపోయి చివరికి ఆయన రక్తం అనేది కక్కుతా వస్తారనమాట. ఆ రక్తం కక్కినప్పుడు ఇంకా ఆయనకి మరణం అనేది ఆసన్నమైనదని గ్రహిస్తారు. ఎవరు? కాళీయుడు గ్రహిస్తారు. కాళీయుడు పక్కన ఉన్నటువంటి కాళీయుని యొక్క పత్నులు అంటే భార్యలు కూడా గ్రహిస్తారు. ఈ విధంగా కాళీయుడు శిరములు గిరగిరా తిప్పుతూ నోళ్ల నుండి నాసికల నుండి రక్తం అనేది కక్కుతూ ఉంటాడు. ఆ విధంగా ఆ సర్పము తీవ్రమైన బాధ కష్టమును అనుభవిస్తూ ఉంటుంది. ఇంకా భగవంతుడు ఇంకా కొంతసేపు నృత్యం చేస్తే ఇంకా కాళీయునికి మృత్యు అనేది తప్పదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు అరుదించింది. నేత్రం నుంచి విషం కక్కుతున్నాడు. అప్పుడప్పుడు శిరమును ఎత్తి సాహసించేదానికి క్రోధంతో తీవ్రంగా బుసలు కొడుతున్నాడు. అయితే భగవంతుడు ఆ బుసలు కొట్టినటువంటి పడగను వెంటనే తన నృత్యమును కావించి ఆ భగవంతుని పాదంతో కిందికి తొక్కేసి అట్లే అణిచివేస్తున్నాడు, మర్దిస్తున్నాడు. ఆ విధంగా ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది. పూలవృష్టి కురుస్తూ ఉంది. ఈ విధంగా భగవంతుడు అద్భుతమైనటువంటి తాండవ నృత్యము కాళీని యొక్క 1000 పడగలను తొక్కివేసి శిథిలం అనేది కావించాడు. అప్పుడు ఆ సర్పము నోళ్ల నుండి అధికంగా రక్తము కక్కుచు మరి అప్పుడు తెలుసుకుంటాడు కాళీయుడు. మనకు ఇది గజేంద్ర మోక్షంలో కూడా గజరాజు 1000 సంవత్సరాల పాటు తాను పోరాడతాడు. పోరాడి చివరికి తాను పూర్వజన్మలో చేసుకున్నటువంటి భక్తి కారణంగా నాకు పరమైనటువంటి వారు ఒకరు ఉన్నారు, ఈ సృష్టికి పరమైన వాడు ఒకడు ఉన్నాడు, వాడే నన్ను రక్షిస్తాడు అని చెప్పేసి ఎవరైతే ఈ సృష్టికి చరాచరమునకు పరమైన వాడా అని పేరు చెప్పకుండా పిలిచేస్తాడు. అప్పుడు భగవంతుల వారు వచ్చి గజరాజును రక్షిస్తాడు. అలాగా ఇక్కడ కూడా కాళీయుడు ఇప్పుడు చివరి దశలో తెలుసుకుంటున్నాడు. నా పైన నృత్యం చేసేది చిన్న పిల్లవాడు కాదు, ఈయన చరాచర గురువు, జగద్గురువు, పురాణ పురుషుడు, ఈయన శ్రీకృష్ణ భగవానుడు, దేవాది దేవుడు, ఈ చరాచర విశ్వమంతా ఆయనదే, ఆయన నా తల మీద నృత్యం చేస్తున్నాడు అని అప్పుడు కాళీయుడు తన మనసులోనే భగవంతునికి శరణు జొచ్చుతాడు. శరణు జొచ్చినప్పుడు మరి కాళీయుని పత్నులు ఏమనుకుంటారు? ఆ శరణు చొచ్చక ముందు ఏమనుకుంటారు అంటే, మేము ఎంతగానో నచ్చజెప్పాము ఈ పతిదేవునికి, ఇతను వినలేదు. ఇక్కడ ద్వాపర యుగంలో మరి ఇక్కడ మరి బృందావనంలో మనకు ఇప్పుడు కృష్ణ భగవానుల వారు అవతరించి ఉన్నారు, ఆయన లీలలు చేస్తున్నారు, మనం ఇక్కడ ఉండద్దు అన్నాము, హాని చెయ్యొద్దు అన్నాము, ఇతను వినలేదు అని మేము ఎంతగా చెప్పినా ఇతను వినలేదు. ఇప్పుడు భగవంతుని చేతిలో చనిపోయినా మాకు బాధ లేదు, ఎందుకంటే ఇతను మళ్ళీ జన్మ ఎత్తి ఒక భగవంతుని యొక్క పాదపద్మాలను తాకిన కారణముగా ఇతను మళ్ళీ జన్మలో భక్తుడుగా ఆయన మారుతాడు, అది మాకు సంతోషం కలిగిస్తుంది అని ఆ యొక్క కాళీయుని పత్నులు అనుకుంటారు. అయితే ఎప్పుడైతే
కాళీయుడు శరణాగతి పొందాడో అప్పుడు కాళీయుని పత్నులు అనుకుంటారు, అయ్యో ఇప్పుడు నా భర్త వైష్ణవుడుగా మారిపోయారు, భగవంతునికి శరణు చొచ్చారు, కాబట్టి భగవంతుని మనం శరణు వేడాలి, శరణు వేడి భగవంతుడు ఈ విధంగా మరి చేయకుండా అంటే కాళీయుని చంపకుండా మనము ఆపుకోవాలి అని మరి కాళీయుని పత్నులు కూడా మరి స్థుతులు అనేటివి చేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనము గమనించాలి. ఈ విధంగా జరిగినప్పుడు ఇక కాళీయుడు చివరి దశలో భగవంతుని శరణుజొచ్చుతాడు. కాబట్టి మనం కూడా ఒకటి మన తెలుసుకోవాలి, మన నాలుక కూడా కాళీయుని లాంటిదే. ఈ నాలుక ఎప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంటూ రకరకాలైనటువంటి పదార్థాలకు లోనవుతూ ఉంటుంది. మనకు రూపగోస్వాముల వారు చెప్తారు, అత్యాహార ప్రయాసచ్చ ప్రజల్భో నియమాగ్రహ అనేటువంటి శ్లోకంలో ఈ నాలుకను మనము ఖచ్చితంగా నియంత్రించాలి. లేకపోతే గిన ఏమవుతుందంటే నాలుక ఎటువంటి ఆహారం కానీ తర్వాత మాటలు కానీ ఇవన్నీ కూడా నాలుక చేసే పనులు. ఈ యొక్క నాలుక ఎటు పడితే అట్లా దాన్ని మనం వినియోగిస్తే ఏమవుతుందంటే ఘోరాలు అనేటివి జరిగిపోతాయి. ఏ పదార్థాలు అంటే రకరకాలైనటువంటి పదార్థాలన్నీ నాలుకకు మనము రుచి మరిపిస్తే మన ఉదరము ఇంద్రియాలు కూడా గతి తప్పుతాయి, తద్వారా మనము భక్తిలో ముందుకెళ్ళలేము. కాబట్టి నాలుకను మనం ఖచ్చితంగా నియంత్రించాలి. మరి నాలుకను నియంత్రించేదానికి మరి కాళీయుడి కంటే భగవంతుడు పాదపద్మాలతో తొక్కేస్తాడు కాబట్టి ఆ యొక్క బుసలు కొట్టి నాలుక బయటికి తెరుస్తున్నప్పుడు ఆ పాదపద్మాల యొక్క తాకిడి వల్ల మరి అక్కడ నియంత్రించబడ్డాయి. మన నామానికి మన నాలుకకు ఏం చేయాలి అంటే మనము ఆ భగవంతునికి నివేదించినటువంటి ఆహారాన్ని తీసుకొని నాలుకను నియంత్రించాలి. అలాగే నిరంతరము మనము హరినామ సంకీర్తనం చేస్తూ హరినామాన్ని కీర్తిస్తూ మనము నాలుకను నియంత్రించుకోవాలి. ఈ విధంగా మనము కీర్తనీయ సదాహరిహి అనేటువంటి భావనలో ఎల్లప్పుడూ ఉండి మనము నాలుకను అనేది నియంత్రించుకోవాలి. ఆ విధంగా కాళీయుని పడగలపైన భగవంతుని యొక్క పాదముద్రలు పడడం వల్ల మరి గరిష్ట వైష్ణవుడుగా ఆయన మారతాడు. మారి ఈ విధంగా కాళీయుడు ఇంకా చేరువ ఉన్నప్పుడు ఆ కాళీయుని యొక్క పత్నులు ప్రార్థించడం వల్ల భగవంతుడు ఒక ఒక ఆ, ఒక షరతు మీద కాళీయుని వదిలేస్తారు. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి అనేటువంటి ఆ యొక్క షరతు మీద మరి కాళీయుని వదిలేస్తాడు. ఈ విధంగా కాళీయుడి వర్ధనము అనేటువంటిది భగవంతుడు మరి చేశారు. ఈ విధంగా కాళీయుని మర్దనం వల్ల మనము కొన్ని విషయాలు మనము తెలుసుకోవచ్చు. మనము భక్తులమైనటువంటి మనము భాగవతములో 10వ స్కందాన్ని మనము మాటి మాటికి చదువుకోవాలి. భగవంతుని యొక్క లీలలను మనము నిరంతరము మననం చేసుకోవాలి. కానీ ఇంకా గరిష్ట వైష్ణవులైతే ఈ యొక్క కాళీయ మర్దనానికి ఇంకా వివరణలు చెప్తారు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే నన్ను క్షమించండి. హరే కృష్ణ, అందరికీ ప్రణామం. हरे कृष्णा प्रभु जी। हरे कृष्णा, दंडवत प्रणाम प्रभु। थैंक यू सो मच।